అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు కొత్త సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విదేశీ విద్యార్థులకు తాత్కాలికంగా ఉద్యోగాలు పొందేందుకు రూపొందించిన ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రమాదంలో పడింది. ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్లు, దానిపై కఠిన నియంత్రణలు తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనివల్ల యుఎస్ లో చదివే వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓపీటీ అనేది F1 వీసాపై ఉన్న అంతర్జాతీయ విద్యార్థులకు తాము చదువుకునే సమయంలో పార్ట్ టైమ్ గా ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే విధానం. సాధారణంగా ఇది 12 నెలల వరకు మంజూరు చేస్తారు. అయితే స్టెమ్ విభాగమైన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ చదువుతున్న వారికి అదనంగా 24 నెలల పొడిగింపు కూడా లభిస్తుంది. మొత్తం మీద 3 సంవత్సరాల వరకు ఉద్యోగ అనుభవం పొందవచ్చు. 2025 జూలై 16న జోసెఫ్ ఎడ్లో USCIS డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలోనే ఓపీటీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రోగ్రాం వలన అమెరికన్లకు ఉద్యోగాలు తగ్గుతున్నాయని, విద్యార్థులు చదువు కంటే ఉద్యోగాలపైన ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. ఓపీటీతో పాటు విద్యలో భాగంగా ఉద్యోగం చేయడానికి ఉపయోగించే మరో విధానం కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పై ఎడ్లో దృష్టి పెట్టారు. ముఖ్యంగా డే 1 CPT విధానాన్ని ఆయన విమర్శిస్తున్నారు. ఇది కొంతమంది కళాశాలలు తరగతులకు హాజరు కాకుండానే విద్యార్థులకు ఫుల్ టైం ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తోంది. ఇది విద్యార్థి వీసా ఉద్దేశాన్ని నాశనం చేసేలా ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ విద్యార్థులు ఎక్కువగా స్టెమ్ కోర్సుల్లోనే చేరుతున్నారు. అందువల్ల వారు ఓపీటీ ద్వారా ఉద్యోగ అనుభవం పొంది అనంతరం H1B వీసాకు మారుతుంటారు. అయితే ఇప్పుడు ఈ మార్గం నిలిచిపోతే అమెరికాలో పనిచేసే అవకాశం తగ్గిపోతుంది. అదే సమయంలో CPTపై కూడా నిబంధనలు కఠినతరమైతే మరింత ఇబ్బంది ఎదురవుతుంది. ఇప్పటికే క్యాంపస్లో పార్ట్ టైం ఉద్యోగాల సంఖ్య పరిమితంగా ఉండడంతో వారికి ఆదాయం కరువై విద్యార్థులు పూర్తిగా ఇండియాలోని కుటుంబాలపై ఆధారపడవలసి వస్తుంది. జోసెఫ్ ఎడ్లో USCIS ను అమలు దిశగా ఆలోచించే విధానం ఉంది. వలస చట్టాల అమలు, మోసపూరిత దరఖాస్తులపై దృష్టి, జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవన్నీ ఓపీటీ, CPTలపై ఇంకా ఎక్కువ గమనిక ఏర్పడేలా చేస్తాయి. అమెరికాలో ఉన్నత విద్య తీసుకుంటున్న లేదా చదవాలనుకునే భారతీయుల కోసం ఇదొక ఆందోళనకర పరిణామం. వలస విధానాలు మరింత కఠినంగా మారుతున్న ఈ దశలో విద్యార్థుల భవిష్యత్ మార్గాలు సంకుచితమవుతున్నాయి. అమెరికాలో చదువు అనేది ఉద్యోగానికి ఓ మార్గం అనే భావనకు పెద్ద షాక్. ఇలాంటి మార్పులు జరిగే ముందే భారతీయ విద్యార్థులు తమ విద్య, వలస ప్రణాళికలను మళ్లీ పరిగణలోకి తీసుకోవడం అవసరం. ఈ పరిణామాలు మీ ఉన్నత విద్య ప్రణాళికలు ఎలా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు?